మేడారం జాతర విజయవంతంగా ముగియటం, అందులో తన పాత్ర ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మొత్తం అంటే కోట్లాది మంది, అంటే దాదాపు 1.5 కోటి మంది గిరిజనులు, గిరిజనేతరులు, ఆదివాసీలంతా కూడా ఒక్కటై ఆత్మీయంగా పలకరించుకున్నటువంటి వన సంబురం ఈ రోజు ముగిసింది. దర్శనం లభించాలి, అమ్మల ఆశించులు లభించాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేసినటువంటి సీతక్క ఈ జాతర విజయవంతం గురించి ఏం మాట్లాడుతుంది? సీతక్క, మీరు సామాన్య భక్తుల కోసం తపన పడ్డారు, ఈ రోజు జాతర విజయవంతమైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం, అన్నిటికంటే సంతోషం ఇప్పుడు మీరు చెప్పారు కదా కళ్ళ ముందట. అంటే ఇంకా మేము కొంచెం అప్పుడప్పుడు ఉద్యమ వీటితో ఉంటాం కాబట్టి, కానీ ఈ రోజు ఇంకా స్పష్టంగా సమ్మక్క సారలమ్మ యొక్క మహిమ ఏంటిది అనేది, ఆ శక్తి ఏంటిది అనేది స్పష్టంగా చూసినాం. వెళ్తూ చిరుజల్లులు వాళ్ళ దీవెనలు మనందరి మీద కురిపించి వెళ్లడము నిజంగా అద్భుతం, అంటే మహా అద్భుతం అనిపించింది. 50 లక్షల వరకు 2 నెలల నుంచి రావడం అనేది కూడా అప్పుడే మాకు అనిపించింది. ఈసారి దేవుని దగ్గరికి చాలా మంది వస్తారని మేము కూడా చెప్పినాము. దేవుడి యొక్క మహిమలు, దేవుడి యొక్క బొట్టుతో దేవుడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, అది ఎంతో మంది నాయకులు ఏ స్థాయిలోకి వచ్చారు, ఎంతో మంది ఉద్యోగులకు ఏ స్థాయిలో వచ్చింది అనేది మేము ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి అది కూడా నేను చాలా సార్లు మీ ఛానల్స్ ద్వారా చెప్పినప్పుడు కూడా ప్రజలకు కూడా ఇది చూద్దామని కొత్త జనరేషన్ కూడా వచ్చింది. సో ఏది ఏమైనా చాలా అద్భుతం జరిగింది. ఈ రోజు అయితే చాలా సంతోషం. జీవితంలో ఇంతకంటే ఇంకొకటి ఏమి లేదనిపించింది నాకైతే. జనాలు కూడా విస్తృతంగా వచ్చారు. మేము కాలిబాటల నుంచి వచ్చే వాళ్ళం, కార్లు వచ్చేసినాయి, ఎడ్ల బండ్లు, హెలికాప్టర్లు. అసలు ఎంత అద్భుతం. ఒక చిన్న గ్రామంలో మనోళ్ళు ఏమంటారంటే ఇది తెలంగాణ కుంభమేళ. తెలంగాణ కాదు, ప్రపంచంలోనే ఇంత చిన్న పరిధిలో ఇంత పెద్ద జాతర ఎక్కడ లేదు. మీరు కుంభమేళ అంటే చాలా నది, గంగా నది అంతా జరుగుతుంది, 12 రోజులు జరుగుతుంది. ఇది జస్ట్ 4 days. ఈ రోజు ఆల్రెడీ వెళ్ళిండ్రు. మనకు బుధవారం నాడు సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు వచ్చారు. బేస్తవారం ఈ టైంకు సమ్మక్క వచ్చింది. శనివారం నాడు వెళ్ళిపోయారు దేవుళ్ళు. అయినా కూడా ఇంతమంది ఇంకా చూడు ఎట్లా వస్తున్నారు అక్కడ లైన్లలో. కాబట్టి ఆ తల్లులు నాకైతే ఈ రోజు ఇంకా నమ్మకం పెరిగింది. జాతర విజయవంతమైనందుకు అటు అధికారులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలైతే కృతజ్ఞతలు చెప్తున్నటువంటి వాతావరణం మేడారంలో ఉంది. కెమెరామెన్ పృథ్వీతో కేకే 10 టీవీ మేడారం గద్దెల నుంచి.